క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనేది మనం ఎలా వినాలి? వాక్యము వినాలి. బైబిలు వింటే ధన్యులని బైబిల్ చెబుతుంది. దేవుడు చెప్పాడు, వాక్యం వినాలి. వాక్యం వినే విషయాన్ని గురించి యేసు ప్రభువు వారు 4 రకాలైన మనుషులు 4 రకాలుగా వింటారు. 4 విధాలలో ఒక విధానం మాత్రమే మంచిది అని యేసు ప్రభువు వారు చెప్పారు. వాక్యం విన్నవారే, వాక్యం విని దాన్ని గైకొనే వారే నా తల్లి, నా సహోదరులు, నా సహోదరులు, నా బంధువులు, ఒక విధంగా నా రక్త సంబంధులు అన్నట్టుగా యేసు ప్రభువు వారు చెప్పారు. వాక్యం వినేవారు, గ్రహించేవారు, గైకొనేవారు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవంలోకి వచ్చి ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు చెప్పేది నిజమో అనేది తెలుసుకోలేకపోవటం, గ్రహించలేకపోవటం గల కారణం ఏంటంటే వాక్యాన్ని విని అర్థం చేసుకోలేనటువంటి బలహీనత. బైబిల్ చెప్తుంది మనకు క్రైస్తవులకి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అయితే ఈ వాక్యమును మనము హృదయములో గ్రహింపు కలిగితే అది ఎంతో ధన్యత. క్రైస్తవానికి పరమార్థం వాక్య గ్రహింపు. ఆ వాక్యాన్ని చదవాలన్నా, బైబిల్ చదవాలన్నా, వినాలన్నా అపవాది అనే దుష్టుడికి ఇష్టం ఉండదు. అందుకే మనకి అనేక రకాలైన ఆటంకాలు, అభ్యంతరాలు కలగజేయటమే కాకుండా విన్నా దాన్ని గ్రహించి గైకొనటానికి అవకాశం లేకుండా అపవాది అనేకమైన అభ్యంతరాలు కలగజేస్తారు ప్రతి ఒక్కరికి. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా గట్టిగా బైబిల్ చదువుకుందాం, ప్రారంభిద్దాం, మొదటి నుండి ముగింపు వరకు చేసేద్దాం, చదివేద్దాం, బాగా తెలుసుకుందాం అని అనుకుంటామే, అదే సమయంలో ఏదో ఒక శ్రమావసరం, ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. అందుకే పట్టుడకూడదు. మనిషి తలుసుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు. పైపెచ్చు దేవుని విషయంలో దేవుని కార్యాలు జరిగించాలని ఏదైనా అనుకుంటే దేవుడు కూడా తోడవుతాడు మనకు. సైతాను ఓడిపోవద్దు, దేవునికి లోబడాలి. మనం ఏదైనా ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినా దేవుని వాక్యానికే లోబడాలి, పట్టుడకూడదు. చర్చికి వెళ్ళటమే కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, బైబిల్ చదవటం కానీ, బైబిల్ చదివేదాన్ని అర్థం చేసుకోవటానికి గ్రహింపు లేకపోతే తెలియని విషయాలు సిగ్గుపడకుండా దైవ సేవకుల్ని అడిగి తెలుసుకోవడం మంచిది. అప్పుడే బైబిల్ అర్థమైంది. అలా కాకుండా అడిగితే ఏమని అనుకుంటారు అని సిగ్గుపడతా భయపడతా ఉన్నారనుకో, మీకు బైబిల్ అర్థం కాదు. అందుకని నువ్వు మంత్రివైనా, ఫార్మర్వైనా, ఒకవేళ పనివాళ్ళైనా, చిన్న పెద్ద చదువు సంధ్యలతో తేడా లేదు. వాక్యం తెలియనప్పుడు అడగాలి, అప్పుడు గ్రహింపు తెచ్చుకోవాలి. ఆ విధంగా దుష్టుని జయించిన వాళ్ళు అవుతారు. వాక్యం అర్థమైపోద్ది. వాక్యం ఎప్పుడైతే అర్థమైపోయిందో ఇక మీ అంత ధన్యులు, మనంత ధన్యులు, ఆశీర్వించబడిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వాక్యం వినేటప్పుడు ఎలా వినాలో 4 విషయాలు, 4 విధాలుగా యేసు ప్రభువు వారు చెప్పారు. ఎలాంటి మనుషులు వాక్యాన్ని ఎలా వింటారో 4 ఉదాహరణగా చెప్పాడు. 4 విధాలుగా వింటారు వాక్యాన్ని. మార్కు సువార్త 4:24 ఈ విషయాలన్నీ మనం చూస్తాం. లూకా సువార్త 8 మనము ఈ విషయాలన్నీ మనం అక్కడ చూస్తాం. 15, 16, 18 ఇవన్నీ. అయితే ఇక్కడ మత్తయి సువార్త 13:16 ఏమంటాడంటే, ముందే చెప్తున్నా, 4 రకాలైన మనుషులు 4 విధాలుగా వింటారు. వినేవాళ్ళు బైబిలు 4 వినేవాళ్ళలో 4 రకాలు ఉంటారు. వినేవాళ్ళలో 4 విధాలుగా వింటారు. మొదటగా త్రోవ ప్రక్కన పడిన విత్తనం. దీని ఉదాహరణ ఎలా చెప్పాడంటే యేసు ప్రభువు వారు, ఒక రైతు విత్తనాలు జల్లుకుంటే వెళ్తున్నాడు పొలంలో. జల్లుకుంటే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన, కొన్ని విత్తనాలు రాతి నేల, కొన్ని విత్తనాలు పొదలో, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి అని చెప్తూ
త్రోవ ప్రక్కలో పడినటువంటి విత్తనాలేమో ఆకాశ పక్షులు వచ్చి అవి తీసుకెళ్ళిపోయి త్రోవ పక్క పడ్డాయి. పొదలో పడ్డాయి, మొలిసినాయి, కానీ ఆ పొదల మూలంగా ఎదగలేక అణిగిపోయి. రాతి నేల మీద పడ్డాయి, వెంటనే చిగురించినాయి, కానీ వేరు లేనందున ఎండిపోయినాయి. మంచి నేల పడినటువంటి విత్తనం అయితే 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించింది అని ఒక ఉపమానం చెప్తూ, ఆయన వాక్యం వినేవారు ఈ 4 విధాలుగా ఉంటారని చెప్తూ 4 రకాలైన మనుషుల్ని పోలుస్తూ ఈ ఉపమానం చెప్పాడు యేసుప్రభువారు. మొట్టమొదటగా త్రోవ ప్రక్క నుండి వినేవారు. త్రోవ పక్కన పడే విత్తనం దేనికంటే, త్రోవ ప్రక్క అంటే అర్థం ఏంటి, అటు రోడ్డు ఇటు ఏమో సైడు, అంటే సగం చర్చి సగం క్రైస్తత్వం, అటు ఇటు లోకం, అటు ఇటు 2 విధాలైన మనసులతో, ద్విమనసులతో, 2 తలంపులతో, 2 విధాలైనటువంటి దాసోహంతో. వాక్యం ఎవరని అన్నారు, వీటిలో లోకానికి దాసోహం, ఇంటి దేవునికి దాసోహం అవ్వాలనుకుంటే సగం 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 అన్నట్టుంటారు చూసారా, అలాంటి వాళ్ళే త్రోవ ప్రక్కన క్రైస్తవులు. సరిగ్గా వాళ్ళకి అలాంటి వాళ్ళ గుండెల్లో ఒక దేవుని వాక్యం పడ్డా, వాక్యమైన విత్తనాలు మంచి పడ్డా కూసే దుష్టుడు వచ్చి ఏం చేస్తుంటే తనుకుపోతాడు, ఉన్నవాడు వాక్యం గుర్తుండదు, వెళ్ళిపోతాడు. త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరంటే నులివెచ్చని క్రైస్తవులు, అంటే అటు ఇటు ఉంటారు. రెండవదిగా చూస్తే రాతి నేల, కఠిన హృదయం. ఎన్నన్నా చెప్పు, ఎన్ని మార్లు గద్దించినా లోబడని పోతే అలాగే తిరుగు లేకుండా హఠాత్తుగా నశిస్తారని బైబిల్ చెప్తుంది. రాతి నేల పడిన విత్తనం ఏంటంటే కఠినమైన హృదయంతో ఉంటారు. ఎంత కాలమైన రక్షణ పొంది బాప్తిస్మం పొంది వింటానే ఉంటారు, కానీ హృదయం పశ్చాత్తాపం, విరిగి నెలగిన మనసు ఉండదు. అదే రాతి నేల స్వభావం. ఇక ముండ్ల పొద అంటే ఎప్పుడు ఐక్య విచారాలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, డబ్బు పిచ్చి, లోక సంపద, ఈ లోక విషయాల గురించి ఎప్పుడు దిగారగా బెంబేలెత్తిపోయి విచారాలతో ఎప్పుడు చూసినా ఈ ఐక్య విచారాలతో మునిగి తేలిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే ముండ్ల పొద కింద ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతకాలమైన క్రైస్తవులైనా సరే వీళ్ళు ఎదగరు, ఈ ఐక్య విచారాల చేత అణచివేయబడతా ఉంటారు. ఇక మంచి నేల పడ్డ వాళ్ళు ఎవరంటే దున్నబడి చక్క నేల సదును చేయబడి, అక్కడ ఏ విధమైనటువంటి ఆ నేలలో ఏ విధమైన చెత్త చెదారం లేకుండా మెత్తగా చేయబడి, విత్తనం పడగానే, గింజ పడగానే, వాక్యం పడగానే, మాట పడగానే గ్రహించి గైకొని 30, 60, 100 బహుగా ఫలించేటువంటి వాళ్ళు అని చెప్తున్నాడు. అనగా మంచి నేల అంటే మంచి మనసు, అర్థం చేసుకునే మనసు, గ్రహించే మనసు, చదివే మనసు, వినే మనసు, వినేది గ్రహించుకుంటూ గైకొనే మనసు, అదే మంచి నేల హృదయం. ఇంటుదా ఈ బైబిలు ఎలా వింటున్నారో ఇప్పుడైనా గ్రహించారా? ఒకవేళ మీరు వినువారు మాత్రమే ఉండి ఎంతకాలం మీరు చర్చికి వెళ్ళినా వాక్యం వినేవారుగా ఉండి దాన్ని ఆచరించలేదు, గ్రహించలేదు అనుకోండి, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎవరినో మోసం చేయట్లేదు. ఆ వాక్యానుసారంగా నడిస్తే, వాక్యాన్ని గైకుంటే, వాక్యాన్ని అనుభవిస్తే, వాక్యాన్ని ఎవరికో లాభం, ఎవరికో మేలు, ఎవరికో మనం ఏదో వరగబెడతామని మాత్రం ఎవరు అనుకోవద్దు. వాక్యమైన జ్ఞానం ఎవరు దొంగిలించలేనిది, ఎవరు పంచుకోలేనిది, నిన్ను బహుగా ఆశీర్వాదకరంగా చేసే ఈ లేఖనాలను, బైబిల్ని మంచి మనసుతో విను, మంచి మనసుతో చదువు, ఆచరించు, నా మేలు కొరకే అని ఎవరికి వాళ్ళే, నా ప్రయోజనం కొరకే, నా క్షేమం కొరకే, నేను బ్రతకటానికే, నేను దీవించబడటానికే నా దేవుడు ఈ బైబిలు, ఈ మాటలు దేవుడు అని మనసారా హృదయపూర్వకంగా రాసుకుంటూ, చదువుకుంటూ, నోటితో పలుకుతూ, కంటత చేసి దేవుని యొక్క వాక్యాన్ని బహుగా గ్రహించి గైకొను. అప్పుడు మంచి నేలను పడిన విత్తనం 30 దంతలు, 60 100 దంతలు ఎలా ఫలించి అభివృద్ధి పొంది ఈ జీవితం మీరు కూడా బహుగా ఆశీర్వదించబడతారు. ఆ వాక్యం
ఒకవేళ నీవు రాతి నేల, త్రోవ ప్రక్క, పొదలలో పడిన విత్తనాల వలె, అలాంటి మనసు కలిగిన వారి వలె నీవు ఉండి వాక్యాన్ని వింటున్నావా, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావా అని మీకు తెలియజేస్తూ, మంచి నేల, మంచి హృదయంతో బైబిల్ బాగా చదివి అర్థం చేసుకుని ధన్యులు అవ్వండి, దీవించబడండి. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఈ నేటి నుండి బైబిల్ చదివి అర్థం చేసుకుని బాగా గ్రహించి గైకొనాలని ఆశ తృష్ణ కలిగిన వారందరినీ ప్రభు బాగా దీవించునుగాక, ఆశీర్వించునుగాక. మీ ప్రార్థన అవసరత ఏమన్నా నాకు ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.